అధ్యాయము 1 నుండి 5 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, క్రీస్తునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులను అప్పగింపుము. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటం దొరకదు. అంతవరకు చాలు. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. అయితే కింద వరకు ఈ మాటలను ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి తిమోతికి పౌలు గారు మరి యొక్క 2వ పత్రికను రాస్తూ కాబట్టి తిమోతిని బలపరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి కృప ద్వారా బలవంతులుగా మార్చబడుతూ మరి దేవుని యొక్క పనిలో ఎలా పని చేయాలి అని చెప్తా ఉన్నాడంటే 3వ వచనంలో చూస్తూ ఉన్నాం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. మంచి సైనికుడు అంటే ఎలా పనిచేస్తాడని వాక్యం చెప్తుంది. 4వ వచనం, సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు మరి తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. అది సైనికునికి ఉండవలసింది. అలాగే 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు నియమ ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. కాబట్టి ఒక నియమం ప్రకారంగా మరి పోరాడాలి. ఏదైనా కానీ గెలవాలంటే దానికి ఒక నియమం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి కిరీటం పొందాలంటే నియమం ప్రకారంగా పోరాడాలి. కాబట్టి ఈ సమయంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించు. కాబట్టి మంచి సైనికుని వలె అని చూస్తున్నాం. మంచి సైనికుని వలె. మంచి సైనికుడు ఎలా పని చేస్తూ ఉంటాడు అని మనం చూస్తూ వస్తూ ఉన్నామంటే, తను యుద్ధం చేసేటప్పుడు తనను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టాలని కూడా అనుకోడు. కాబట్టి మరి ఈ దినాలలో మనం చూస్తే మనము ఎవరిని సంతోష పెట్టాలి అని చూస్తూ ఉన్నాం. పౌలు గారు చెప్తా ఉన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. కాబట్టి మనుషులను సంతోషపెట్టేటువంటి పద్ధతిలో పని చేసేది మంచి సైనికుని యొక్క లక్షణం కాదు. దీని కొరకై మనం గలతీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయములో పౌలు గారు చెప్తారు కదా, మొదటి అధ్యాయం 10వ వచనం 10 చదువుదాం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నాను. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా, నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. కాబట్టి మనుషులను సంతోషపెట్టేటువంటి సేవ కూడా ఉంటుంది అన్నమాట. మనుషులకు ఎలా ఉండాలి వాక్యం కూడా అంటే, ఎలాంటి బోధకులను వాళ్ళు తెచ్చుకుంటారంట, వారికి అనుకూలంగా బోధించేటువంటి
బోధకులను తెచ్చుకొని వాళ్ళకి అనుకూలంగా మరి బోధిస్తే వారికి ఇష్టం కాబట్టి వారి యొక్క ఆ, ఇప్పుడు చూడండి ఎలక్షన్లప్పుడు వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ మనుషుల నాడి పట్టుకుంటారన్నమాట. వాళ్ళకి ఏం కావాలి అవి చూసుకొని ఆ విధంగా వాళ్ళ ప్రచారము చేసుకుంటారు. అట్లాగే మరి బోధకులు కూడా అట్లే ఉంటారంట. అయితే అలాంటి మరి మనుషులను సంతోషపెట్టేటువంటి వాడనై ఉంటే క్రీస్తు దాసుడను కాకపోవుదును. కాబట్టి దేవుని యొక్క పనిలో మరి కొంతమంది ఎలా పని చేస్తూ ఉంటారు దేవుని పనిలో? వాక్యంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. 6వ అధ్యాయం 6వ వచనంలో మనుష్యులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటక కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనంపూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి అని చూస్తాను. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు, ఈ వాక్య భాగాన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు అనగా మనుషులను సంతోషపెట్టేటువంటి వారు కూడా ఉన్నారు, అలా చేస్తూ ఉంటారు. కంటికి కనబడుటకే, కంటికి కనపడకుండా సేవ చేయలేరా? కన్నులకు కనబడేటువంటి విధంగా కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తాన్ని మనంపూర్వకంగా జరిగిస్తూ మనుషులకు చేసినట్టు కాక దేవునికి చేస్తున్నట్లుగా మనంపూర్వకంగా సేవ చేయండి. కాబట్టి ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు అలా చేస్తున్న వారు ఉన్నారు అక్కడ సమాజంలో, వారికి లాగా ఉండొద్దు అని. చూడండి, సమాజముగా కూడినప్పుడు అందరు కలిసినప్పుడు కొంతమంది మరి మనం సువార్త చేస్తూ ఉంటాం, దేవుని మందిరంలో పని చేస్తూ ఉంటాం, లేకపోతే అక్కడిక్కడ హడావుడిగా మనం సేవ చేస్తున్నట్లుగా ఉంటాం. మరి మనుషులు లేనటువంటి పరిస్థితుల్లో, ఎవరు చూడనటువంటి పరిస్థితుల్లో మరి సేవ మనకు కనబడతా ఉన్నప్పుడు, పని మనకు కనబడతా ఉన్నప్పుడు, దేవుని పరిచర్య మనకు కనబడతా ఉన్నప్పుడు మరి ఆ సమయంలో మనం ఎంత హడావుడిగా ఉంటాం. కాబట్టి అలా మరి సేవ చేస్తూ ఉంటారు ఎంతోమంది. అలా కాకుండా ఒకవేళ చేసేటువంటి ఆ సేవ కూడా మీరు ఎవరి కోసమో చేస్తూ ఉన్నట్లుగా, నేను చేయాల్సి వస్తుంది వీళ్ళకి అన్నట్లుగా కాకుండా ఎవరి కోసం చేస్తూ ఉన్నామని చేయాలా? కాబట్టి ప్రభు నిమిత్తమని మనస్పూర్వకంగా సేవ చేయాలి. ఉదాహరణకు ఆదివారం వచ్చి ఇక్కడ సాపలేసే వ్యక్తి చూద్దాం. ఆయన ఎవరి కోసం సాపలేస్తూ ఉన్నాడని గుర్తించాలి. ప్రభు వస్తే కూర్చుంటాడు అన్నట్టుగా ఉండాలన్నమాట ఆయన చేసే మనస్సులో, అలాంటి మనసుతో. కాబట్టి కనపడేదైనా కనపడందైనా ఒకేలాగా ఇది మనుషుల కొరకు కాదు, దేవుని కొరకు చేస్తున్నామనేటువంటి విధంగా మరి చెయ్యాలి. కాబట్టి ఆ యొక్క మంచి సైనికుడు, దేవుని యొక్క పని చేసేటువంటి ఒక మంచి వ్యక్తి మనుషులను సంతోష పెట్టాలనే ఉద్దేశంతో కానీ, మనుషులకు కనపడాలి అనేటువంటి ఉద్దేశంలో కానీ చేయడు.
ప్రభువుకు చేస్తున్నాడు కాబట్టి ఆయన మనస్పూర్వకంగా సేవ చేసేటువంటి విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ సైనికుని గురించి సైనికుడు, నేను సైనికులను గురించి కొంత విచారణ చేసిన, అంటే వాళ్ళని గురించి గమనించాను. సైనికులు ఎలా ఉంటారు, ఇక్కడ వాక్యాన్ని చూస్తే మంచి సైనికుని వలె అని చూస్తూ ఉన్నాం. కొంతమంది సైనికులు అడవుల్లో, ఇప్పుడు చూడండి దేశ సరిహద్దుల్లో మరి సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. కాబట్టి అది ఎండ అయినా వానైనా చలి అయినా, కాబట్టి అక్కడ ఎలాంటి వాతావరణము ఉన్నా ఆ చలిలోనే ఆయన యొక్క ఆయుధం పట్టుకొని అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. అది రాత్రి అయినా చీకట్లో ఉంటాడు. కాబట్టి మధ్య ప్రయాణం చేస్తుంటే ఎండలో ఒక చోట ఒక సైనికుడు, ఒక పోలీస్ లేకపోతే ఆర్మీ గన్ను పట్టుకొని రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. ఆయనను చూశానమాట. అమ్మ, మంచి సైనికుడు అంటే ఇట్లా ఉంటాడు. అదే సరైన సైనికుడు కాకపోతే ఎక్కడ చెట్టు నీడకు పోయి ఆడ కూర్చొని నిద్రపోతాడన్నాడు. ఇంత ఎండలో నిలబడి ఉన్నాడే. కాబట్టి రాత్రి పగలు అనక వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. కాబట్టి దేశాన్ని, ప్రజలను వాళ్ళు మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉంటాడు. ఇంకా కొంతమంది సైనికులను చూసినాను. వారు ఎలా పనిచేస్తున్నారంటే, ఒక యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధ రంగంలోకి దిగిపోయినారు. అక్కడ కాల్పులు జరుగుతూ ఉన్నాయి. పైన హెలికాప్టర్ నుంచి, పైన విమానాల నుంచి వాళ్ళు ఫైరింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతోమంది కొంత వాళ్ళు ఉన్నటువంటి స్థావరాలు, వాళ్ళకున్నటువంటి యుద్ధ వాహనాలు ఎక్కడికక్కడ పేల్చిపడేస్తూ ఉన్నారు. అలర్ట్ అయినటువంటి సైనికులు పరుగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే పైన ఉన్నటువంటి వారు కాలుస్తూ ఉంటే వాళ్ళ కళ్ళ ముందు ఎగిరి పడతా ఉన్నారు సైనికులు, అంటే చచ్చిపోతూ ఉన్నారు. అప్పుడు మిగతా సైనికులు ఏం చేయాలా ఆ సమయంలో అంటే, వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళ ముందు ఎంతో శవాలు కింద పడి కనబడతానే ఉన్నాయి, కాలిపోతూ ఉన్నారు. అయినా గన్నులు పట్టుకొని వాళ్ళు ఉరుకుతానే ఉన్నారు. అంటే ఒక ఆయన చచ్చి కనబడితే మళ్ళీ ముందు కురుగుతామా? వెనక్కురికి ఏ చెట్టు సాటునో ఏ చెట్టు తొరనో దాక్కోమా? మరి ఈ యొక్క సైనికులకు ప్రాణం అంటే ఇది విలువ లేదా, లెక్క లేదా అని ఆ సైనికులను చూస్తే అలా అనిపిస్తుంది. ఏమో మనకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యంలో ఒక మంచి సైనికుని చూపిస్తూ ఉండేసరికి మనం ఇవన్నీ కూడా నేటి సమాజంలోని సైనికులను చూస్తూ ఉన్నాం. ఇలా కొంత సైనికులు ఏం చేస్తుంటారు అనేటువంటిది సమాజంలో చూస్తే, ఒక చోట భయంకరమైన వరదలు, కాబట్టి వరదలు కొట్టుకొని పోయే పరిస్థితుల్లో ఒక చోటుండి ప్రజలు కేకలేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలతో వృద్ధులతో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే వరదలు. అక్కడ సైనికులు వరుసగా ఆ నీటిలో ఒక చైను లాగా ఒకరినొకరిని పట్టుకొని నిలబడ్డారు. నిలబడి వాళ్ళ మీద ఇంకా కొందరిని సైనికులను పడుకోబెట్టినారు. పడుకోబెట్టి వాళ్ళ మీద నుంచి మనుషులను నడిపిస్తూ ఉన్నారు. ఇది చూసినప్పుడు వీళ్ళు ఎలాంటి సైనికులు? వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు. వీరిని చూసినప్పుడు నేడు మన గమనానికి అర్థమయ్యే విషయాలు ఏంటంటే, నేడు ప్రజలు ఎలాంటి వాతావరణంలో ఉన్నారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు, ఎలాంటి భయాల మధ్యలో ఉన్నారు, ఎలాంటి నాశనపు అంచుల్లో ఉన్నారు. కాబట్టి వారిని రక్షించడం కొరకు దేవుడు ఒక మంచి సైన్యాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. మంచి సైనికులు ఆయనకు కావాలి. ఒక సైనికుని
వాక్య లేఖనంలో చూసినప్పుడు ఇంత బాధ్యతాయుక్తంగా ఉంటాడా సైనికుడు అనిపించేది. సమూయేలు గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 7వ వచనములో నుంచి చదువుదాం. ఊరియా దావీదు నొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనమని ఊరియాకు సెలవీయగా ఊరియా రాజనగరిలో నుండి బయలు వెళ్ళాను. అతని వెనుక రాజు పలహారము అతని యొద్దకు పంపించాను. కానీ ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారంన పండుకొనను. ఊరియా తన ఇంటికి పోలేదన్నమాట దావీదునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి, నీవు ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడుగుగా ఊరియా, మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను. నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడగు నీ సేవకులను బయట దండులో నుండగను. భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా? నీ తోడు నీ ప్రాణము తోడు నేనాలాగు చేయువాడను కానని దావీదుతో అనెను. చూడండి, ఇక్కడ యుద్ధంలో పనిచేసి సైనికుని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యుద్ధంలో నుంచి ఊరియాను దావీదు రాజు వెనక్కి పిలిపించినాడు. వచ్చిన తర్వాత యుద్ధ సమాచారం తెలుసుకున్నాడు. ఎలా జరుగుతుంది యుద్ధం, ఎలా ఉన్నారు మన సైన్యం. కాబట్టి అందరూ అలర్ట్గా ఉన్నారా, ధైర్యంగా ఉన్నారా, మరి ఎలా ఉన్నారు అంత మంచిగా ఉందా అనేటువంటి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మరి నువ్వు ఇంటికి పోయి నువ్వు విశ్రాంతి తీసుకొని చెప్పినాడు. రాజే చెప్తే ఇంకేమైనా ఉందా? మనమైతే ఏం చేస్తాం? రాజుగారు మంచి అవకాశం. ఇక్కడ ఊరియా ఒక యుక్త వయసు కలిగినటువంటి యవ్వనుడు, పెళ్ళయి ఎంత సంవత్సరం అయిందో ఎంత అయిందో కూడా తెలియదు. తన భార్య ఇంటికాడ ఉంది. ఒక అందమైనటువంటి భార్య కూడా ఆయనకు ఇంటికాడ ఉంది. ఆయనేమో యుద్ధానికి వెళ్ళి వచ్చినాడు. వాస్తవంగా మనసు ఎలా ఉంటుందంటే, భార్య ఉంటే భార్య, బిడ్డలు ఉంటే బిడ్డలు, తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులను చూడాలనేటువంటి ఉద్దేశం ఉంటుంది సైనికునికి వాస్తవంగా. ఎందుకంటే ఒక యుద్ధములో నుంచి తిరిగి వచ్చాము అంటే. కానీ ఊరియా వచ్చిన తర్వాత యుద్ధ సమాచారం అంతా చెప్పినాడు. ఇంటికి వెళ్ళమంటే వెళ్ళలేదు, కానీ తోటి సైనికులు మిగతా వారి దగ్గర వెళ్ళి అక్కడ ఉండిపోయినాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఊరియా కోసమని పలహారాలు మంచి మంచి భోజనాలు సిద్ధం చేసి రాజు ఇంటికి పంపిస్తే ఊరియా రాలేదని ఊరియా భార్య అక్కడ ఇంటి వారు చెప్పినట్లుగా చూడొచ్చు. అరే, ఇంటికి వెళ్ళకుండా ఇంకెక్కడికి పోతాడు? యుద్ధంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి నా భార్యను, నా బిడ్డలను, నా తల్లిదండ్రులను చూడాలనేటువంటిది ఉంటుంది కదా. ఎక్కడికి వెళ్ళిండంటే తీరా తెలుసుకుంటే ఎక్కడున్నాడు? సైనికుల దగ్గరనే ఉన్నాడు. పిలిచి, ఏమయ్యా అలసిపోయి వచ్చినావు కదా, ఇంటికి పోయి కాస్త విశ్రాంతి తీసుకోకపోయినావు అని అంటే ఆయన చెప్పిన మాట మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు? 11వ వచనంలో, ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను. నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను. భోజన పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా?
నీ తోడు నీ ప్రాణము తోడు, నేను అలాగు చేయవాడను కానని దావీదుతో అనెను. కాబట్టి ఇక్కడ ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడంటే, రాజు అవకాశము ఇచ్చినాడు కదా అని చెప్పుకోవడానికి అవకాశం ఉందని కూడా అనుకోకుండా ఆయన హృదయంలో ఉన్న బాధ్యత అది. కాబట్టి మందసం ఇశ్రాయేలు ప్రజలు మరి గుడారాల్లో నివసిస్తున్నారు. ఎందుకంటే సైనికులు కనుక పక్కకు తొలగినారనుకోండి, ఉంటుందా దేశం? ఈనాడు చూడండి, దేశ సరిహద్దుల్లో ఎంత కంటికి రెప్పలాగా సైనికులు కాపాడుతూ ఉన్నారు. ఆధునికమైనటువంటి యంత్రాలతో సీమ కూడా చిటుక్కు మనకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి దేశములో ఉన్న ప్రజలు వారి వారి పనులు చేసుకుంటూ వాళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. ఒకవేళ సైనికులు కనుక ఇంటికి వెళ్ళి పడుకుంటే దేశం ఏమైపోతుంది? కాబట్టి ఈ సైనికునిలో ఉన్న ఈ లక్షణం, ఈ యొక్క మనస్సు మనం చూస్తుంటే దేవుని మందసం ప్రజల నడుమ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు చిన్న చిన్న బిడ్డలతో వృద్ధులు అంతా గుడారాల్లో నివసిస్తూ ఉన్నారు. ఏలినవాడైనటువంటి యోవాబు సైన్యాధిపతి సైనికులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ ఆయన ఎంతో బాధ్యతాయుతంగా యుద్ధ భూమిలో ఉన్నాడు. సైనికులంతా ఎక్కడికక్కడ జాగ్రత్తగా వారిని పెట్టిన చోట ఏమాత్రము కొనుక్కకుండా వాళ్ళంత బాధ్యతగా వాళ్ళుంటే, నేను ఇంటికెళ్ళి పానములు చేసుకుంటూ ఇంటికెళ్ళి నా భార్య దగ్గర పడుకొని ఉండాలా? ఏ మాత్రం కూడా నేను అలాగూ చేయవాడను కాను. కాబట్టి మంచి సైనికుని మనం చూస్తూ ఉంటే మనము జీవన వ్యాపారంలో మన యొక్క బ్రతుకు అనేటువంటి దాంట్లో చిక్కుకుపోమని వాక్యంలో చూస్తున్నాం. మంచి సైనికుడు ఎవడు కూడా తనను దండులో చేర్చుకొని వారిని సంతోష పెట్టాలని కానీ, ఈ జీవనానికి సంబంధించినటువంటి వ్యాపారములలో చిక్కుకోడు. జట్టి అయినటువంటి వాడు కూడా పోరాడేటప్పుడు నియమం ప్రకారంగా పోరాటం చేయకపోతే అతనికి కిరీటము దొరకదు. కాబట్టి మనము నేడు ఎలాంటి యుద్ధ భూమిలో ఉన్నాం? పాట పాడుతూ వచ్చినాం, మన జీవితం అంతా అనుక్షణము యుద్ధమే. ప్రార్థన చేసేటువంటి వాళ్ళు కనుక నిద్రపోయినారనుకోండి, ఇంకంతే సంగతి. ఏదో పేరుకు మనుషుల్లాగా మనం సమాజంలాగా సంఘంలాగా కనబడతాం, కానీ శత్రువు చొరబడతాడు. ఇక్కడ చూడండి, ఎక్కడ చూసినా ఏం కనబడుతున్నాయి? దేవుని మందిరాల్లో ప్రశాంతత లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, కలిసి పరిచర్య చేసే పరిస్థితులు. ఎక్కడికక్కడ సందు చేసుకొని దూరుకుంటూ వస్తానే ఉన్నాడు శత్రువు. కాబట్టి దేవుని కార్యం ఎంతైతే జరుగుతుందో అంతకంటే ఎక్కువ శత్రు కార్యం కూడా కనపడతానే ఉంటుంది. దేవుని యొక్క ప్రజలు మరి ఎలా వాళ్ళు లోకంలో పడిపోతున్నారు, అనేక వాటికి బందీలైపోతుంటున్నారు, మనము చూస్తూనే ఉన్నాం. ఎలాంటి భయంకరమైనటువంటి యుద్ధంలో మనము ఉన్నామనే దాని కొరకు కొన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు చూడండి, మనం పోరాడేది ఎవరితో కాదంట. ఆ వాక్యం ఒకటి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. సరే, ఇప్పుడు ఒక సైనికునిలాగా దేవుని పనిలో మనం పోరాడాలంటే అది ఎలాంటి పోరాటం అనేటువంటిది చూస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 12వ వచనం చదువుకుందాం. అనగా మనం పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నా. అంతవరకు ఆగండి. మనం పోరాడేది శరీరులతో కాదు. ఇంతకుముందు మనుషులు కుస్తీలు పట్టేటోళ్ళు, కొట్లాడుకునేదాన్ని. ఆ తర్వాత ఆయుధాలు వచ్చినాయి,
కత్తులు బల్లెలు తీసుకున్నారు, తర్వాత బాణాలు తీసుకున్నారు, తర్వాత గన్నులు తీసుకున్నారు, ఆ తర్వాత బాంబులు తీసుకున్నారు, ఆ తర్వాత ఇప్పుడు విమానాలు పైనుండి యుద్ధం చేసేటోళ్ళు పైన ఉంటున్నారు, భూమి మీద యుద్ధం చేసేటోళ్ళు భూమి మీద ఉంటున్నారు, కింద సైన్యాలు ఉన్నాయి, ఆకాశంలో సైన్యాలు ఉన్నాయి. సాతాన్ యొక్క సమూహాలు ఎట్లా మోహరించి ఉన్నాయి నేడు ప్రజలను మట్టు పెట్టడానికి, లేకపోతే నశింప చేయడానికి. వారికి సైన్యాలకు అధిపతులు కనబడతా ఉన్నారు. ఆ వచనం మనం చదువుకున్నాం కదా, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతో, ఇంతటి సైన్యాలు, శత్రు సైన్యాలు మోహరించినట్లుగా వాక్యలేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు సాతాను యొక్క ఎంత భయంకరమైనటువంటి ఉగ్రతతో, లేకపోతే కోపముతో, ఆగ్రహముతో శత్రువు రగిలిపోతూ ఉన్నాడనేటువంటిది చూస్తే దేవుని ప్రజలు కాస్త జాగ్రత్త పడాల్సి ఉంటుంది. శత్రువు ఎంత రగిలిపోతూ ఉన్నాడో కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము, అక్కడ ఒక యుద్ధం మనం చూస్తాం. 7వ వచనంలో నుంచి, అంతట పరలోకమందు యుద్ధం జరిగిన మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పంతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయాను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడును. అది భూమి మీద పడద్రోయబడును, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే యుద్ధములో సాతాను యొక్క తల పగిలిందంట. ఎవరిని తలకాయ పాలగొడితే ఆయనకి ఎట్లుంటుంది చెప్పండి? ఎవరి తలకాయను మనం పగలగొట్టినాం అనుకోండి, ఎప్పటికైనా ఆయన ఎలా ఉంటాడు మన మీద. కాబట్టి ఆ గాయం చూసినప్పుడల్లా మనసులో రగులుతూ ఉంటుంది కదా. యుద్ధంలో దేవుని యొక్క మికాయేలు అలాగే అతని దూతలు సర్పముతో యుద్ధం చేసినారు. అయితే సాతాను యొక్క యుద్ధం ఎందుకు అక్కడ అంటే, పరలోకములో మాకు స్థానం కావాలి, పరలోకములో మాకు స్వాస్థ్యము కావాలి, కాబట్టి మాకంటూ ఆ మహిమలో మాకొక భాగమైనా కావాలి, ఎట్లయినా ఈ యుద్ధంలో గెలవాలని. కానీ పోరాటం ఎంత భయంకరంగా జరిగిందో తెలియదు, కానీ ఓడిపోవడం అనేటువంటిది కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు అధికారము క్రీస్తుదైపోతూ వచ్చింది, పరలోకంలో స్థానం పోయింది, అధికారం పోయింది. మనం యెషయా గ్రంథంలో చదువుతాం 14వ అధ్యాయంలో కూడా, తేజో నక్షత్రమా వేకో చుక్క నువ్వెట్లు ఆకాశము నుండి పడితే, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎందుకు త్రోయబడినావు, నరక వేయబడినావు. సాతానుడు భూమి మీద త్రోయబడుతూ వచ్చినాడు, తనతో పాటు తన యొక్క దూతలు కూడా త్రోయబడుతూ వచ్చి. చూడండి, శాశ్వతమైనటువంటి రాజ్యము చేజేతులారా వదులుకోవలసి వచ్చింది అంటే, పరలోక మహిమను అనుభవించేటువంటి భాగ్యం పోయింది అంటే,
అటు దేవునికి వెళ్ళి ఒక చూపు చూసి గెలవలేక ఇప్పుడు ఎవరి వైపు పడింది చూపు? అక్కడ 11వ అధ్యాయంలో కింద 12వ వచనం, అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఎలా వచ్చి ఉన్నాడు? క్రోధము గలవాడై దిగి వచ్చి ఉన్నాడు. పేతురు రాసినటువంటి పత్రికలో కూడా చూస్తాం కదా, అక్కడ కూడా ఇంకెలా ఉన్నాడు ఆయన రూపం ఒకసారి చూడండి. 5వ అధ్యాయం మొదటి పత్రిక 8వ వచనం చదువుదాం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచున్నాడు. గర్జించే సింహం వలె ఎవరిని మృంగాల అని వెదుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి అమాంతంగా మింగివేయాలన్నంత క్రోధముతో పని చేస్తున్నాడు. అందుకే నేడు సాతాను యొక్క పనితనం అనేటువంటిది చూసినప్పుడు లోకంలో బహుభయంకరంగా ఉంది. కాబట్టి నేడు అందుకే ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎంతో మందిని మనం చూస్తుంటే జూదంలో, త్రాగుడులో, వ్యసనాల్లో, వ్యభిచారంలో, ఇంకా అక్రమైనటువంటి కార్యాలు చేసుకుంటూ, మోసాలు చేసుకుంటూ, దోచుకుంటూ, లోకం ఇష్టానుసారమైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ పాపంలో బందీలైపోయి పతనానికి వెళ్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి నాశనాన్ని వైపు నడిపించబడతా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పాప కూపములో దిగిపోతున్నటువంటి వారిని రక్షించడం కొరకు, కాపాడడం కొరకు దేవుడు తన సైన్యాన్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ సైన్యం వాక్యంలో కనబడతా ఉంటుంది. మనకు అపోస్తలుల కార్యాల్లో కనబడతారు, హెబ్రీయులకు రాసిన పత్రికలో కనబడతారు. కాబట్టి ఎంతోమంది గొర్రె చర్మాలు, మేక చర్మాలు వేసుకుని దరిద్రులై ఉంటూ శ్రమ పడుతూ ఉన్నారు. రాళ్లతో కొట్టబడుతున్నారు, రంపాలతో కోయబడుతున్నారు. కాబట్టి ఖడ్గముతో చంపబడుతూ ఉన్నారు. ప్రాణాలను కూడా అర్పించుకుంటూ ఈ లోకంలో దేవుని గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. అందుకే మన ప్రభును దేవదూతలు ఆరాధిస్తూ ఏమని సైన్యములకు అధిపతి ఆయన. ఇశ్రాయేలు సైన్యానికి అధిపతి ఎవరు? అక్కడ యోవాబు కనబడదు. మనలను సిద్ధం చేయడానికి ఎవరు అధిపతి? దేవుడే మన సైన్యానికి అధిపతి. కాబట్టి ఆయన చేతిలో ఉండి మనము పని చేస్తూ ఉండాలి. కాబట్టి దేవుని ప్రజలు ఆ రీతిగా తమను తాము ప్రభు పని కొరకే సిద్ధపరచుకోవాలి. చూడండి, చివరిగా మాట చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకు, నా నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకొను. చూడండి, ఎవరైనా నన్ను వెంబడించగోరితే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నేనేమైపోయినా పర్వాలేదు అనేటువంటిది మొదట నిర్ణయం.
దేవుని కొరకు ప్రతి దినము కూడా తన సిలువను ఎత్తుకోవాలి. అలాగే నన్ను వెంబడించాలి. తన ప్రాణాన్ని రక్షించుకోనాలి అనుకునేటువంటి వాడు దానిని పోగొట్టుకుంటాడు. అలాగే ప్రభు అంటున్నారు, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకుంటాడు. క్రింద వచనం చూస్తే, ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకునేలా లేదా నష్టపరుచుకునేలా వానికేమీ ప్రయోజనం. దేవుని నమ్ముకుని నాకే కష్టం రాకూడదు, ఏ ఇబ్బంది రాకూడదు, నాకే నష్టం కలగకూడదు అనుకుంటూ పోయి మనం సంపాదించే పనిలోనే ఉండిపోతే ఒకరోజు ఏమవుతుంది? మన ప్రాణం పోతుంది. సర్వలోకం సంపాదించుకున్న తరువాత అప్పుడు ప్రాణం పోతే ఏం ప్రయోజనం? అంతా సంపాదించుకున్నావు, కానీ సంపాదించుకొనవలసింది ఏంటి? అసలు దేనిని సంపాదించుకోవాలి? కాబట్టి దేవుని కొరకై ఈ భూమి మీద మనం కష్టపడి, శ్రమపడి, అవమానపరచబడి, నిందించబడి, నెట్టివేయబడి, అనేక శ్రమలు భరించి ఉంటే, కష్టపడి ఉంటే ప్రభునందు మీ ప్రయాసం ఏమాత్రం కూడా వ్యర్థం కాదు. ఎవని క్రియల ఫలితము వానికి రాబోతుంది. ఒక సహోదరి వాట్సాప్లో ఒక జ్ఞాపకార్థ కార్డు పెట్టి ఆమె అందులో ఒక మాట రాసింది. అన్న, మా నాన్నగారి యొక్క కార్డు ఇలా పంపిస్తానని నేను అనుకోలేదన్నా అని పెట్టింది. వాళ్ళ దగ్గర నేను వెళ్ళి పరిచర్య చేస్తూ ఉన్న చాలా కాలం వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్తా ఉండేవాడిని. మా నాన్నగారు ఇలా చనిపోయినారు కాబట్టి జ్ఞాపకార్థ కూడికి పెడతా ఉన్నాం పలానా రోజంటూ. ఇలాంటి కార్డు నేను పంపిస్తానని అనుకోలేదు. మనం అనుకోకపోయినా ఒకవేళ ప్రభు రాక ఆలస్యం అయితే మన కార్డులన్నీ ప్రింట్ అవుతాయి లేదా? నేను తాటి చెట్ల మీద ఎవరెవరు ఫోటోలు చూస్తూ వస్తూ ఉంటే నాకు అయ్యే గుర్తొస్తుంటుంది. నేను ఎప్పుడు ఒకరోజు నా కార్డు కూడా ఈ ఫోటో కూడా ఇట్లే తాటి చెట్టుకు వేప చెట్టుకు ఉంటుంది. ఏముంది లోకంలో? బ్రతికి ఉన్నప్పుడు మన యొక్క జీవితంలో దేవుని కొరకు జీవించుంటే మనము దేవుని యొక్క రాజ్యానికి చేరుకుంటాం. ఏది మనకు శాశ్వతమైంది ఈ భూమి మీద లేదు. కాబట్టి ఈ లోకంలో ఎందుకున్నాయి శ్రమలు, ఎందుకున్నాయి కష్టాలంటే ఎందుకో అనుకోవద్దు. ఎందుకున్నాయి? మనలను ధనవంతులను చేయడం కొరకున్నాయి. ఎందుకున్నాయి? మనలను కిరీటం పొందేవారిగా చేయడం కొరకున్నాయి. మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యము ప్రవేశించాలి. కాబట్టి అనిపించిందనమాట, నా ఫోటో ఈ విధంగా తాటి చెట్టు మీద పెట్టక ముందే నేను అనేక ఆత్మల కొరకు కన్నీరు కార్చినటువంటి ఒక వ్యక్తినై ఉండాలి. నా ఫోటో ఈ చెట్టుకు తగిలియక ముందే అనేకులకు నేను దేవుని మాటలు చెప్పిన వ్యక్తినై ఉండాలి. దేవుని ప్రేమను పంచిన వ్యక్తినై ఉండాలి. అప్పుడు ఈ కార్డు కొట్టినా పర్లేదు. ఎక్కడుంటా నేను? దేవుని దగ్గర ఉంటాను. కాబట్టి అని అనిపిస్తుంది. సర్వలోకాన్ని ఏదో సంపాదించుకున్న తర్వాత ప్రాణం పోతే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏమి ప్రయోజనం కూడా లేదు. మనం ఎంత చేసినామనేది కాదు, దేవుని కొరకు ఎంత చేసినామనేది. ఒక మంచి సైనికుడు ఎలాగైతే తన భార్య బిడ్డలు తన యొక్క బ్రతుకు అనేటువంటిది చూసుకోకుండా మరి దేవుని ప్రజలు శ్రమ పడతా ఉంటే, దేవుని ప్రజలు కష్టపడతా ఉంటే, దేవుని ప్రజలు యుద్ధ రంగంలో ఉంటే, దేవుని ప్రజలు ప్రార్థన చేస్తారు. ఈ దినాల్లో చాలా మందిరాల్లో చర్చిలో కొంతమంది ఉపవాస ప్రార్థన చేస్తుంటే, కొంతమంది ఇంకా నయం చికెన్ తెచ్చుకొని పుల్లుకు తిని పడుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు దేవుని సైన్యాలు పనికొస్తారా? కాబట్టి ఎలా శ్రమపడి మన వాక్యం చెప్తా ఉంది, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె మేము శ్రమ పడుతున్నాం తిమోతి, నువ్వు కూడా మాతో కూడా శ్రమపడు. కాబట్టి
ఈ విధంగా ఈ జీవన వ్యాపారంలో సైనికుడు చిక్కుకోడు. కాబట్టి ఈ రీతిగా మనం కూడా దేవుని యొక్క పనిలో ముందుకెళ్తే కొందరినైనా, కొన్ని ఆత్మలనైనా మనం రక్షించుకొనగలుగుతాం. నేడు భౌతికంగా సమాజం, ప్రపంచం చూస్తూ ఉంటే ఎన్నో యుద్ధాలతో మరి భయానకమైనటువంటి వాతావరణంలోనికి వెళ్తుంది. అది దానికంటే భయంకరమైనటువంటి వాతావరణం మరొకటి మనకు మన ఆత్మీయ నేత్రాలు తెరిచి చూస్తే కనబడుతుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అమ్మో, ప్రార్థన చేయకపోతే ఏమైనా ఉందా? కాబట్టి దేవుని యొక్క సంఘము దేవుని పని చేయకపోతే ఏమైపోద్ది సమాజం అనేటువంటి విధమైన ఒక బాధ్యత ఉంటుందన్నమాట. కాబట్టి అప్పుడు పని ఉన్నా పర్లేదు, ఆకులు ఏమైనా కోస్తున్నారా అయినా పర్లేదు అనిపిస్తుంది. అప్పుడు దేవుని ప్రజలు దేవుని కార్యాలు కొరకై వారు శ్రమ పడేటువంటి వారిగా మరి ఉంటూ వస్తారు. ఈ సమయంలో అట్టి వారమై దేవుని యొక్క మరి మంచి సైనికుని వలె దేవుని కార్యం కొరకు మనం పని చేయాలా. గమనించండి, యవనస్తులు కానీ, పరిచర్య చేస్తున్న బిడ్డలు కానీ చూడండి, ఎక్కడ చూసినా చూడండి ఎలాంటి మాధ్యమాలు వచ్చేసినాయి. వాళ్ళు వీటికి దాసోహం అయిపోతూ ఉన్నారు. చాలా చోట్ల చూస్తుంటే విశ్వాసులాగానే లేరు. ఎండాకాలం వచ్చిందంటే చెట్ల కింద, పుట్ల కింద, అక్కడిక్కడ వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ కాలం గడిపేసే వారిగా కనబడుతున్నారు. ఒక క్రమంతో, ఒక బాధ్యతతో ప్రార్థన చేసేటువంటి స్థితిలో లేకుండా పోతున్నారు. అలా ఉంటే సమాజం పాడైపోతుంది. అలా ఉంటే దేవుని కార్యాలు జరగవు. కాబట్టి మనము దేవుని యొక్క బిడలుగా ఒక మంచి పనివారిగా, అనేకులను రక్షణ నడిపించు వారిగా సిద్ధపడదాం. గమనించండి ఇంకొక మాట, శత్రువు ఉగ్రుడై వచ్చినాడని చూస్తా ఉన్నాం కదా. ఎక్కడున్నాడు? ఒకవేళ సింహం కనుక ఈ ఊర్లో ఒకసారి గర్జించింది అనుకోండి, అందరు ఏం చేస్తాం? ఇళ్ళకెళ్ళి తలుపులు, ఇళ్లలో దూరి తలుపులు వేసుకుంటాం మేము. కానీ శత్రువు గర్జన అలా కనబడట్లేదు. నేడు అనేక లోకంలో రంగుల రూపంలో పనిచేస్తూ ఉన్నాడు. ఎలా చేజిక్కించుకోవాలో తంత్రాల రూపంలో పనిచేస్తున్నాడు. అనుకుంటున్నారు ఏదో మంచి సినిమా అంటే అనుకుంటున్నారు, కానీ అది సినిమా కాదు. సొక్కాలు దించుకుంటా ఉన్నారు కొంతమంది. అయితే దాని వెనుక ఆత్మీయ నేత్రాలు తెరిచి చూస్తే నిన్ను నాశనం చేయడానికి ఉన్న ఉగ్రుడైనటువంటి సాతానుని రూపం కనబడుతుంది. అది మంచిది కాదు. అది ఏదైనా పర్లేదు, నీకు మంచిగా అనిపిస్తూ దేనికైతే బందీ అయిపోతున్నావో దాని వెనక ఎవరి హస్తం పనిచేస్తూ ఉందో గమనించు. దురాత్మల హస్తం పనిచేస్తూ ఉంటుంది. సాతానుని యొక్క కుయుక్తి పనిచేస్తూ ఉంటుంది. దేవుడు తన పిల్లలను వద్దు అని గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నడుచుకోమంటున్నాడు. ప్రార్థన చేసేవాళ్ళు శక్తిమంతులు. ఎంత ప్రార్థన చేస్తే అంత శక్తి. మనం ఎంత తింటే అంత బలం అంటారు చూడండి. ఎంత ప్రార్థన చేస్తే అంత, ఎంత తక్కువ ప్రార్థన చేస్తే అంత తక్కువ శక్తి. నాకు గుర్తుకు వస్తూ ఉంది, నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. మళ్ళీ ఈ మాట చెప్పి ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ముందు చూడండి. చిన్నలారా, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్నవాడు ఎలాంటి వాడు? ఈ లోకంలో ఉన్న వారిని బంధిస్తూ ఉన్నాడు చూడండి. అనేక వాటికి వాళ్ళను ఆ బంధకాలు పడిపోతున్నారు చూడండి. ఆ బలవంతుని కంటే బలవంతుడు. బలమైన శత్రువు పైబడుతూ ఉన్నాడని పాట పాడిన చూడండి. నేను ఒంటరిగా ఒకరోజు ఇలాగనే ఉంది మందిరం, చిన్న మందిరం, పాక. అందులో బయటికి అటు ఇటు వెళ్ళి సాయంత్రం వరకు ఎక్కడో ఒక చోట ఎవరికన్నా దేవుని సువార్త చెప్పి అలా వస్తూ ఉండేటోని. ఒక చోటుకి వెళ్ళాను. ఒక దయ్యం పట్టినటువంటి ఆవిడ కోసం నేను ప్రార్థన చేస్తానన్నాను. మంచిదయ్యా, చాలా కాలం నుంచి దయ్యం ఏమైనా వదలట్లేదు, ప్రార్థన చేస్తే తగ్గుద్ది అంటున్నావు, దయ్యాలు పోతాయి అంటున్నావు మరి అనే ఉద్దేశంతో వాళ్ళు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయమంటే కొబ్బరి నూనె తెమ్మన్నాను. తెచ్చి
ఆమెకు ఆ, నూనె తలకు పెట్టిన. ఇక ప్రార్థన చేస్తా ఉన్నాను, స్టార్ట్ చేసింది ఆమె. ఆమె లేచింది, ఒక పాము ఏ విధంగా అయితే బుస్సున లేచి నిలబడుతుందో అట్లా లేచి, నేనెవడిని అనుకుంటున్నావు, నేను పలానా చోట ఉండే విజయవాడ కొండల మీద ఉంటానని ఇక మొదలుపెట్టింది. ఆ కొండల నుంచి మా శ్రీరంగిరి కొండల వరకు వాళ్ళంతా మా వాళ్ళు, అక్కడంతా పనిచేసేటోళ్ళు, వాళ్ళందరికీ అధిపతిని ఎవడనుకుంటున్నావని లేచింది. అక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరు. ఆ దేవతలు అనబడుతున్న వారి పేర్లు చెప్పడంతో పక్కన ఒక ఆయన, "ఏయ్, మా దేవుడిని షికా చేయడానికి వచ్చినావా" అన్నాడు ఒక ఆయన. ఇంకా ఆ మంచి దేవుడు ఆమెలో ఉంటే ఆమె ఎందుకు ఇట్లా ఎండిపోతూ ఉంటుంది? దేవుడు కాదన్నా, మీరు ఎందుకు ఆ పేర్లు చెప్పగానే అడ్డుపడతా ఉంటారు? లేదు లేదు, వద్దులే, నీది నీకుంటుంది, మాది మాకుంటుందని తిరిగిపోయాను. సరే, ఇంకా నేను ప్రార్థన ఆపేసాను. ఇక నా దారి నేను వచ్చేసాను. వచ్చి ఇక నాకు అప్పుడు కరెంటు లేదు, చిన్న గుడ్డి దీపం ఒకటి ఉంటే ఆ దీపం వెలిగించి అక్కడ ప్రార్థన చేసుకున్నాను. రాత్రి అయింది, కాముగా పడుకున్నాను. దీపం కూడా ఆరిపోయలేదు, ఎందుకంటే కొద్ది సమయం ఉంది కదా అన్నట్టు అలా దీపం అలా ఉంచాను. అలా పడుకున్నాను. రప్పునొట్టి వచ్చి ఏదో పట్టేసింది అనమాట నన్ను. అలా అంటే ఒక నిద్ర వచ్చినట్లుగా వచ్చింది. ఇక ఒక భయంకరమైన రూపం కనబడతా ఉంది. ఎందుకంటే నేడు ఆ దేవతను మొక్కేటువంటి వారికి వాళ్ళు దేవుడు అంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద నేత్రాలు, నల్లటి ఆకారం. ఇక నా గుండెలు ఉంటాయా? ఒక్కనే, మళ్ళీ చుట్టూ ఇల్లులు కూడా లేవు. కళ్ళ ముందు అలా అంత నిలబడి కనబడతా ఉంది. యోహాను సువార్త యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ఎప్పుడో అప్పుడప్పుడు చదివి ఉన్నాను. ఆ మాట నా దగ్గరకు వచ్చింది, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. అసలు ఎంత స్పష్టంగా వినబడుతుంది నా పక్కకు వచ్చేసి, నువ్వు భయపడకు, నీలో ఉన్నవాడుగా వానికంటే నీలో ఉన్నోడే గొప్పవాడు. చాలా మాటలు మాట్లాడింది. చివరకు ఒక మాట గుర్తుంది నాకు, నీ పేరు వెంకటేశ్వర్లని పేరు పెట్టి నువ్వు అక్కడ వెంకటరేవు గుడి కాడ పూజారిని చేద్దాం అనుకున్నా నేను. క్రిస్టఫర్ అని పేరు పెట్టి క్రీస్తు కొరకు నువ్వు బ్రతుకుతావా అని అన్నదన్నమాట. ఆ మాట ఒకటి నాకు గుర్తుంది. ఇక నేను నిద్రపోలేదు, దీపం ఇల్లు చేతిలో పట్టుకున్నాను, ఆమె మాటలు వింటా ఉన్నాను. ఇక ఈ స్వరం నాతో పక్కన వచ్చేయడంతోనే అది వెనుదిరిగింది. ఇట్లాగనే ఇలాంటి చిన్న ఇల్లే, ఇంకా అది ముందు నేను వెనక దీపం పట్టుకొని, బయట పందిరి ఉంది, పందిరి కిందికి వచ్చినాం. పందిరి కిందికి వస్తే కనబడట్లేదు. అరే, ఇప్పుడే కదా అంత హైటు మనిషి, ఒక ఆకారం, ఎటుపోయిండబ్బా అని అట్లా సైడ్కి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళిండని అటు పోయి చూస్తున్నా దీపం పట్టుకుని రాత్రి. విషయం ఏంటంటే నేను భయం మర్చిపోయినా. భయం అసలు అలాంటి రూపం చూస్తే అటు కాదు, నేను అటు దూకి ఉరకాలన్నమాట, అంత భయంకరంగా ఉంటుంది. కానీ మనసులో ఇంత భయం కూడా చోటు చేసుకోలేదు. ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను. అయితే మళ్ళీ నేను ప్రార్థన చేయడం అంటూ చేస్తే ఇప్పుడు నేను భయానికి చేస్తున్న ప్రార్థన అది లేదు. లేదు, దేవుడు నాతో ఉన్నాడు, నన్ను చూస్తేనే ఆయనకి భయం వచ్చింది, మళ్ళీ ఆయన కోసం నేను భయపడాలి ఇక్కడ అనుకొని ఇక మంచి దర్జాగా ప్రార్థన చేసుకున్నాను కదా అని చెప్పి పడుకున్నాను. మరలా అంత తర్వాత నాకు ఇంకా ఏ భయం లేదు, ఏ బెదరు లేదు. అనగా దేవుని యొక్క ప్రజలు దేవునిలో బలవంతులు అవుతా ఉన్నప్పుడు నేడు మనకు కనపడనటువంటి విధానంలో మనుషులను పట్టి బంధిస్తున్న శత్రువును ఓడించే శక్తి దేవుని దగ్గర దొరుకుతుంది. అందుకే నా కుమారుడ, క్రీస్తు యేసునందున కృపచేత నువ్వు బలవంతుడవు కమ్ము. అలాగే మనము సిద్ధపడి దేవుని యొక్క మంచి సైనికులాగా దేవుని పని చేయనట్లు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం, ఒక చరణం పాడుకుందాము.
నీవు ఆత్మ యుద్ధములో జయముందుము అని పాడబడదాం. 564 పాట సంఖ్య. సరే, ఒక 2 చరణాలు పాడుకుందాం. లేచి నిలబడి పాడి కూర్చుందాం. మొదటి చరణం పాడతాం, తర్వాత ఆఖరి చరణం పాడి ప్రార్థనలోనికి వెళ్తాం. సోదరి సహవాసమున నీవాత్మ ఖడ్గము, సహవాసమున నీవాత్మ ఖడ్గము, సైతాను చించివేసి ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో ముందుకెళ్తాం. దయచేసి